స్టాలిన్ పళనిధి కలయిన తమిళనాడులో మొత్తానికి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న సూపర్ స్టార్ విజయ్ తలపతి విజయ్కి ధైర్యం అదేనా? ఇక్కడ స్టాలిన్ అలాగే పళనిస్వామి కలలుగానే మిగిలిపోతాయా అనే దాని మీద ఒక వార్త కూడా వచ్చింది, చూద్దాం. 6 దశాబ్దాల తమిళనాడు రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఏర్పడిన సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఎంతకాలం నిలుస్తుంది? సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కారు కొలువుదీరి 2 వారాలు గడవక ముందే అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకేలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చంటూ ప్రకటనలు చేస్తున్నాయి. వీటిపై టీవీకే స్పందించింది. మాకు అధికార అనుభవం తక్కువ కావచ్చు, కానీ సిద్ధాంతాల విషయంలో మా నిబద్ధత చాలా బలంగా ఉందంటే ఘాటు వ్యాఖ్యలు చేశాయి. ఎందుకంటే డిఎంకేకి ఇక్కడ మనం చూడొచ్చు, కూటమి ప్రభుత్వం అంతకుముందు ఇండియా కూటమిలోకి బయట నుంచి మద్దతు తెలిపిన పార్టీలో డిఎంకే కూడా ఒకటి. ఏది? కాంగ్రెస్కి మద్దతుగా. మరి అటువంటి డిఎంకే కాదని కాంగ్రెస్ టీవీకేతో జతకట్టింది. ఇక్కడ డిఎంకే మండిపడిపోతుంది. అరే, మనం ఇన్నేళ్ల రిలేషన్ ఇంతేనా అని డిఎంకే యొక్క వాదం. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందనే అభిప్రాయం, కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసిందనే అభిప్రాయం డిఎంకే శ్రేణుల్లో ఎక్కువగా ఉంది. సరే, ఇది కాసేపు డిఎంకే వెర్షన్ అనుకుందాం. మరి కాంగ్రెస్ వెర్షన్ చూస్తే డిఎంకే ప్రతిసారి కూడా కేంద్రంలో కాంగ్రెస్ మద్దతుతో, కాంగ్రెస్లో ఢిల్లీలో లాబియింగ్తో, సెంట్రల్లో ఏమైనా పనులు చేయించుకోవాలన్న ఆ పరపతితో కాంగ్రెస్ను ఉపయోగించుకుందే తప్ప కాంగ్రెస్తో కూటమి, కాంగ్రెస్తో కరచాలనం, కాంగ్రెస్తో స్నేహం అని చెప్తుంది డిఎంకే తప్ప కాంగ్రెస్కి ఎప్పుడైనా ఒక పదవైనా కట్టబెట్టిందా? లేదు. కేవలం డిఎంకే తమిళనాడు రాజకీయాలు సింగిల్ హ్యాండ్, స్టాలిన్ ఏం చెప్తే అదే. మరి అటువంటి డిఎంకే కాంగ్రెస్ వెన్నుపోటును అనొచ్చా? కేవలం కాంగ్రెస్కి వచ్చిన 5 సీట్లతో టీవీకేకి మద్దతు ఇస్తే అందులో 2కి మంత్రి పదవులు కూడా దక్కాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎవరితో ఉండడం వల్ల లబ్ధి పొందింది? మరోవైపు భాజపా రాష్ట్రాలు, పాలిత ప్రాంతాల రాష్ట్రాలు ఎక్కువైపోతున్నాయి దేశంలో. కాంగ్రెస్కి సౌత్లో 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది. ఇది కొత్తగా వినిపిస్తున్న వాదన. ఎందుకు? తెలంగాణలో కాంగ్రెస్, కర్ణాటకలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో భాజపా కూటమి పక్కన పెట్టండి. ఇకపోతే కేరళలో కూడా కాంగ్రెస్, తమిళనాడులో కూడా కాంగ్రెస్ సంకీర్ణ కూటమి. సో చూసారా, సౌత్ మొత్తానికి కాంగ్రెస్ మా ప్రభుత్వమే ఉందని చెప్పుకునే స్థాయిలో కాంగ్రెస్, అది అవసరం. ఆ మనుగడ కోసం కాంగ్రెస్ టీవీకేతో వెళ్ళింది. ఇప్పుడు విజయ్ సిద్ధాంతాలతో ఏవేవైతే ముందుకు వెళ్తున్నారో, ఉన్న ఏ 2 వీసీకే పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, వామపక్షాలని అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నారో, ఇక్కడ డిఎంకేకి ఏడీఎంకేకి ఇబ్బందికర పరిస్థితులు. డిఎంకే త్వరలో అధిష్టానం దగ్గర, అంటే పార్లమెంట్లో కాంగ్రెస్ నుంచి దూరంగా జరిగి కూర్చోవాలని కూడా నిర్ణయించుకుందట. అలా అయితే భాజపాకు దగ్గరవుతుందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ చూద్దాం. ఇంతకాలం డిఎంకే, అన్నా డిఎంకేలు ద్రవిడ సిద్ధాంతం పేరు చెప్పుకొని ప్రజలను మభ్యపెట్టాయని, అధికార దుర్వినియోగ పాల్పడ్డాయని టీవీకే నేత, తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్ రాజ్ ఆరోపించారు. అయితే విజయ్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం సామాజిక న్యాయం, లౌకికవాదం, రాష్ట్ర హక్కుల పరిరక్షణ ఉమ్మడి సిద్ధాంతాలపై ఏర్పడిందని, కాబట్టి ఆ ఆలోచనలు ఉండబోవని చెప్పారు. చెన్నైలో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణమైనా కుప్పకూలుతున్న ప్రతిపక్షాల కౌంటర్ కూడా రీకౌంటర్ ఇచ్చారు. ఎంతసేపు ఊడిపోతుందంటే ఎందుకు ఊడిపోతుంది? ఇక్కడ ఏడీఎంకే 2గా చీలిపోయిన పక్షంలో షణ్ముగము, పళనిస్వామి అలాగే వెట్రివేల్ ఇలాగ 2గా చీలిపోయిన నేపథ్యంలో విజయ్కి అసెంబ్లీలో 144 సీట్లతో ఆయన బల నిరూపణ చేసుకున్నారు. ఇంకా ఆయన ముఖ్యమంత్రి పీఠంకి డోకా ఎక్కడుంది? ఏం భయపడక్కర్లేదు. కాకపోతే ప్రభుత్వం అంతా కూడా వెనక్కి లాగే ప్రయత్నంలో ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న నేపథ్యం, ఎలాగ స్టాలిన్ గెలవలేదు కాబట్టి ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ఏదో ఒకటి మచ్చను వెతకడం, తెలకాయితంతో వదిలేసి మచ్చను పట్టుకునే విధంగా ఆ చందంగానే ముందుకెళ్ళి ఏదో చేస్తున్నారు. అయితే దీనికి టీవీకే వాళ్ళు కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. డిఎంకే అన్నాడు, ఇంకా ప్రభుత్వాలు వ్యవస్థను ఎలా ఉపయోగించుకోవాలో, అవినీతికి ఎలా వాడుకోవాలో బాగా నేర్చుకున్నాయి. అందుకే మాకు ప్రజలు ఓటేసి గెలిపించారు. మా కూటమి సాధారణ రాజకీయ పొత్తు కాదు, సిద్ధాంతాల కలయికను స్పష్టం చేశారు. టీవీకే
ఐయుఎంఎల్ వీసీకే కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం బయట నుంచి వామపక్షాల మద్దతుతో కొనసాగుతోంది. మొత్తం 234 స్థానాల అసెంబ్లీలో కూటమికి 121 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే బయట మద్దతు భవిష్యత్తులో సమస్య అవుతున్న వాదనలు అరుణ్ రాజ్ ఖండించారు. ఎందుకంటే ఆల్రెడీ బల నిరూపణలో 144 వచ్చాయి కాబట్టి ఇంకా భయపడాల్సిన లేదు. ఇక్కడ విజయ్ కొనసాగుతారు, ఆయన అనుకున్నది మెల్లమెల్లగా సాధించుకొస్తున్నాడు అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడ టీవీకే పార్టీ కన్నా విజయ్కు ఉండే పేరు ఎక్కువ. విజయే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకున్న వాళ్ళు కోరుకున్నారు కాబట్టే టీవీకే విజయ్కి ఆల్మోస్ట్ ఆల్ 108 సీట్లు రావడానికి కారణం అదే అయింది. విజయ్ మొహం చూసి ఓటేశారు. ఇకపోతే ఏడీఎంకే డిఎంకే నువ్వా నేనని ఢీకొట్టడం వల్ల, క్రాస్ ఓటింగ్ వల్ల కూడా టీవీకే విజయ్కి ఇక్కడ ప్లస్ అయిందని కూడా మనం ఎన్నికల్లో చూసాం. సో మొత్తం మీద విజయ్ ఎలా కొనసాగుతారు, 2 వారాలు అయింది ముఖ్యమంత్రిగా, ఇకపై ఎలా కొనసాగుతారు, ఏంటి వీళ్ళ సవాల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది కూడా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాల వల్ల కొంతమందికి ఇబ్బంది కలగచ్చు బడా నేతలకి, కానీ సామాన్యులకు మాత్రం అది చాలా మంచి నిర్ణయంగా తెలుస్తోంది.